సంఘము దేవుని శరీరము. క్రీస్తు దేవుని సంఘమునకు శిరస్సై ఉన్నాడు. 1 కొరింథీ 12:18 ప్రకారంగా దేవుడు తన చిత్త ప్రకారము అవయవములలో ప్రతి దానిని శరీరంలో ఉంచి ఉన్నాడు. శరీరం ఒక్కటైన అవయవములు మాత్రం అనేకములు. శరీరంలోని అవయవాలన్నీ వాటి వాటి స్థానాల్లో దేవుడే అమర్చినట్లు, అలాగే సంఘంలో ప్రతి వ్యక్తిని దేవుడు తన ప్రయోజనం కోసం నియమించాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సు కాబట్టి సంఘములో చేర్చబడిన ప్రతి విశ్వాసి అవయవములకు గుర్తుగా ఉన్నారు. కాబట్టి అవయవములమైన మనము ఎలా ప్రవర్తిస్తున్నామో గమనించుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క అవయవము వచ్చి వారి వారి గొప్పతనాన్ని చెప్పుకుంటారు. నేనే కన్ను. నేను శరీరంలో చాలా ప్రాముఖ్యమైన దానను. నేను శరీరానికి దారి చూపిస్తాను. బైబిల్లో కూడా ఉంటుంది కదా, దేహమునకు దీపము కన్నే అని. సో కన్ను లేకుండా శరీరంలో ఏ పార్ట్స్ పనిచేయలేదు. మొత్తం శరీరం అంతా నాపై ఆధారపడి ఉంటుంది. అందుకే అందరికంటే నేనే గొప్ప. లేదు లేదు, నేనే ముఖ్యమైన దానిని. నేను గాలి పీల్చుకొని గాలి వదిలితేనే ఈ శరీరం మనుగడ సాధించగలదు. గనుక నేనే ప్రాముఖ్యమైన దానను. నాదే మొదటి స్థానం. అందుకే నేనే గొప్ప. మేము 2 చెవులు కాబట్టి మేమే చాలా ముఖ్యం. మేము వినాలి. విని మెదడికి తెలియజేస్తేనే శరీరం పని చేయగలదు. నేను వినిన దాన్ని బట్టి హృదయం స్పందిస్తుంది. కాబట్టి మేమే ముఖ్యం. కాదు కాదు, నేనే ముఖ్యం. బాడీ పార్ట్స్ అన్నిట్లో మనసులోకి వచ్చిన ప్రతిదీ నేనే నోటితో తెలియజేస్తాను. అప్పుడు ఎదుటి వారికి నా మనసులోనిది తెలుస్తుంది. నేను నా నోటి ద్వారా శరీరానికి ఆహారాన్ని పంపి బాడీ అంతటికి శక్తి ఇస్తున్నాను. నేను అన్ని బాడీ పార్ట్స్ కంటే ఎక్కువ పనిచేసి అన్నిటికీ బలం ఇస్తున్నాను. సో అన్నిటికంటే నేనే గొప్ప. లేదు లేదు, నేనే పనులన్నీ చేసేది. నేను పనులు చేయకపోతే అంత పెద్ద శరీరం ఉండి ఏమి లాభం? అసలు ఆ నోటికి ఆహారం అందించేది ఈ చేతులే కదా. అంతేకాదు, శరీరాన్ని శుభ్రంగా ఉంచేది, అన్ని పనులు చక్కపరిచేది నేనే. కాబట్టి నేనే చాలా ప్రాముఖ్యమైన దానిని. కాదు కాదు, నేను నడిపిస్తేనే మీరు ఎక్కడికైనా వెళ్ళేది. నేనే శరీరాన్ని, వాటిలో ఉండే పార్ట్స్ని మోసుకెళ్ళేది. అంతేకాదు, అన్ని బరువులు నా కాళ్ళపై మోస్తూ ముందుకెళ్తాను. ఏంటి ఏంటి, కొంచెం ఆగండి. ఎందుకు మీరు గొడవ పడుతున్నారు? అసలు దేవుని వాక్యంలో ఏముంది? దేవుడు ప్రతి అవయమును తన చిత్త ప్రకారము సృష్టించాడు. అలాగే ప్రతి అవయమును చాలా అద్భుతంగా దాని స్థానంలో ఉంచాడు. ఇందులో ఎవరు గొప్ప కాదు, అందరూ సమానులే. మీరు ఇలా గొడవ పడకూడదు. ప్రతి అవయము పక్క అవయమును అంగీకరిస్తూ గణపరుస్తూ చక్కగా కలిసి మెలిసి వివాదము లేకుండా ముందుకు వెళ్ళాలి. నేనే గొప్ప అనేది ఉండకూడదు. నిజానికి ఎవరికి వారే గొప్ప. అన్ని అవయవాలు గొప్పే. ఎందుకంటే శరీరంలో ఒక్క అవయవానికి దెబ్బ తగిలినా అన్ని అవయవాలు బాధపడతాయి. అలాగే ఒక్క అవయవం ఘనత వహిస్తే అన్నిటికీ ఘనత వచ్చినట్లే. అసలు కళ్ళు లేకుండా ముక్కుకు చెవులకు విలువ లేదు. అలాగే నోరు లేకపోతే చేతులకు కాళ్లకు విలువ లేదు. కాబట్టి మనమందరము క్రీస్తు యొక్క శరీరంలో వేరు అవయవాలుగా ఉన్నాము. దేవుడు ఎవరికిచ్చే ప్రాముఖ్యత వారికిచ్చాడు. కాబట్టి మనమందరము కలిసి క్రీస్తు రాజ్య సువార్త కొరకు కలిసి పని చేయాలి. మనము కూడా ఇతరులను అంగీకరిస్తూ గణపరుస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే దేవుని కొరకు పనిచేస్తూ ఆయన నామానికి మహిమ వచ్చేటట్లు మనమంతా జీవించాలి.